ఇంకా ఇంకొద్దులే నానమ్మ, చాలు చాలు. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నాను నానమ్మ, ఆ పిల్లల్ని కనడానికి నా భర్త ఇక్కడికి వచ్చి ఏంటి 2 యాపిల్ తీసుకురండి అంటే ఇది నేను అత్తమాని అంటున్నాను. ఇంటికల్లా నానమ్మ రమ్మంది రండి, ఇంటికల్లా నానమ్మ రమ్మంది అంటే చచ్చిపోయినని చెప్పు అంటున్నాడు. అప్పుడు నేను కడుపుతున్నప్పుడు చచ్చిపోయినని ఎవరైనా చెప్తారా? భర్తని చచ్చిపోయిందని చెప్పగలుగుతారా? ఇప్పుడు నీకు యాపకాలు ఉన్నాయి, బోల్డ్ యాపకాలు ఉన్నాయి, ఆ యాపకాలు ఉన్నాయని చెప్పేసి భర్త మీద కోపం వస్తుందా నానమ్మ? నా భర్త ఎంతమంది స్త్రీలు నా భర్తకి వల వేసినా, ఎంతమంది స్త్రీలు నా భర్తని చంపేయాలని చూసినా, ఎంతమంది స్త్రీలు అందం చూపించి నన్ను ఆయన్ని దూరం చేయాలని ఆ పిల్ల ఏమందంగా ఉంది, కొజ్జదానిలాగా ఉందని చెప్తున్నారు నానమ్మ. తప్పు కదా అది? లోకం అలాగ ఉంది. చూడు, నువ్వు ఒకటే మాట చెప్పు, నిజంగా నీ గుండెలో ఆయనకి ఏం చెప్పాలని ఉందంటే చెప్పు, అదే చెప్పు. ఏమంటే నేను ఉండపోతాను బాబు, ఎన్నోసార్లు నీతో చెప్పాలనుకున్నాను కానీ నువ్వు రావట్లేదు పూర్తిగా మాట్లాడుకోలేదు అని. నువ్వు ఒక్కరోజు వచ్చి నాకు మంచం మీద కూర్చోలేదు నువ్వు. మరి ఈ పిల్లని ఇప్పుడు ఇల్లు కడుతున్నావు, నీ పిల్లకే మరి బాగా కట్టు చెయ్యి. ఇంకే ఆడదనంక నువ్వు ఒకటే చెప్పు నానమ్మ, ఏ ఆడపిల్లంక చూడొద్దని చెప్పు. ఇంక వద్దు. మనం ఎలా బతకాలంటే చక్కగా ధన్యులు. 2 కమల పిల్లలు మామూలు వాళ్ళ పిల్లలు వంశోద్ధారకులు. వాళ్ళు అమ్మ 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు ఒక్కొక్కరికి. 1,00,000 పట్టుకుని వచ్చేసారు డబ్బులు. ఒక పిల్లోడు మాకు ఇచ్చన్నారు. సోమవారమ్మ గుడి కాడ ఇల్లే రాసి ఇచ్చేస్తాడండి నా కొడుక్కి. నేను అన్నాను, మీరు లక్షలు కాదు 100 కోట్లు ఇచ్చిన పిల్లల్ని ఏమని చెప్పాను. ఎవరికి ఏమన్నా అడిగారు నానమ్మ, అడిగిన వాళ్ళు ముక్కు మొహం కూడా ఉంది. ఇచ్చే పిల్లల్ని ఇచ్చాను. అదే గాడాల్లో వాళ్ళు ఫోన్ చేసి పిల్లల్ని పెంచలేవు, మీ ఆయన సరిగ్గా చూడలేదు ఇచ్చేయంటే, మా ఆయన ఎందుకు సరిగ్గా చూడడు? అలా కాదు, మా ఆయన ఎందుకు సరిగ్గా చూడడు, చెప్పిన మాటలు అంటున్నాడు మా ఆయన. మా నానమ్మ ఉంది, ఇంటికల్లా నానమ్మ ఉంది, నానమ్మ చేత ఒకసారి మాట్లాడిస్తాను మారిపోతాడు అన్నాను. తప్ప నన్ను చూసుకుంటాడో, నానమ్మ ఎంతోమంది కుటుంబాలు నిలబెట్టింది, నా కుటుంబం నిలబెట్టదా అని చెప్పేసి నేను ఇప్పుడు పైన ఉండేదాన్ని నేను ఎంత మంచిదాన్ని నీకు తెలియదు. ఏమైనా గొడవలు కట్టి పెట్టుకున్నానా? ఎవరితో మంచి ఆ విధంగా ఉన్నది నానమ్మ. ఇప్పుడు నేను అక్కడికి ఇప్పుడు ఆ పైనకి వెళ్ళిపోతాను, రామోజీ కిరాణా షాప్ పైకి వెళ్ళిపోతాను. ఇంకా మాకు అద్దిల్లు అవసరం లేదు నానమ్మ. నేను చెప్పాను నీకు, మాకు ఇల్లు నువ్వు బాగుండాలి, నా దగ్గరికి రావాలి, కుర్చీలో కూర్చోవాలి, నీకు నేను మంచి జాంపండు చిన్నది కోసి పెట్టాలి. నేను తెచ్చిన జాంపండు అంటే నీకు ఎంత ఇష్టమో అది. అందుకోసం నువ్వు చాలా జాగ్రత్తగా నీకు నువ్వు నా కొడుకులు నడిసే వరకు నువ్వు చనిపోవు నానమ్మ. నేను అదే చెప్తున్నాను నేను. నీ ఇంట్లో ఫోన్లు చేసి అడుగుతారమ్మా, నీలాగే మొత్తం ఎక్కడెక్కడో చదువుతున్నారు.